అందరికీ నమస్కారం. ఈ రోజున జడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ మనకి వికారాబాద్ జిల్లాలో మొదలైంది. ఈ రోజున మొదటి దశలో 11 మండలాలు, అదేవిధంగా ఎంపీటీసీస్ 115 ఎంపీటీసీస్ ఈ రోజున నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇది 9th నుంచి 11th వరకు కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి జడ్పీటీసీ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జడ్పీటీసీ ఆర్ఓ గారు ఉంటారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఎంపీటీసీ సంబంధించినటువంటి ఆర్ఓస్ కూడా 2 లేక 3 లేకపోతే మండల యొక్క ఎంపీటీసీని బట్టి ఉంటారు. వాళ్ళందరూ కూడా నామినేషన్ పత్రాలు కానీ దానికి సంబంధించిన నియమ నిబంధనలు కానీ కూడా అవన్నీ కూడా అక్కడ ఎవరైతే ఆర్ఓస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ రాజకీయ పక్షాల వారికి కానీ కంపల్సరీగా వాళ్ళు ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏమేమి ఉన్నాయో నిబంధనలు అన్నీ తీసుకుని దాని ప్రకారం నామినేషన్స్ వేయాలని, దాని ద్వారా ఎవరు కూడా అంటే డిస్క్వాలిఫికేషన్ లేకుండా ఏదైతే ఫామ్స్ ఉంటాయో క్వాలిఫికేషన్ ఫామ్స్ కానీ సరిగ్గా ఫిల్ చేయాలని, దానికి సంబంధించినంత కూడా అక్కడ ఎంపీడీ ఆఫీస్లో ఆర్ఓస్ కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో అందరూ కూడా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలని మీ ద్వారా మనకు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి జిల్లా ఎన్నికల అధికారి ఆయన చుట్టూ ఆదేశాల ప్రకారం నడుస్తారు. సార్, ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ సెల్ఫ్ అఫిడేవిట్ అనేది మన నిబంధన సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది. అది కంపల్సరీగా కూర్చొని అక్కడ విద్యార్హతల గురించి కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి అంటే ఆర్థిక స్థితి గురించి కానీ అవన్నీ కూడా ఫామ్స్ అని ఉంటాయి. ఆ ఫామ్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం నేరం చరిత్ర గల అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ చేస్తారో వాళ్ళ డేటా రావాల్సి ఉంది. అంతా తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే అంతకుముందు అంటే ఎక్స్పెండిచర్ సంబంధించి కానీ ఎవరైనా వాళ్ళందరూ సంబంధించి కూడా డేటా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా డిస్క్వాలిఫై అంటే కూడా డేటా ఉంది, వాళ్ళు మాత్రం తీసుకోకుండా ఉంటుంది. జిల్లా అంటే మనకి 11 మండలాల్లో జరుగుతుంది. సాయంత్రం మనకు 5 o'clock కల్లా కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు జడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ సంబంధించింది పార్టీ ఆధారంగా జరుగుతుంది కాబట్టి అది సాయంత్రం 5 o'clock డేటా. సార్, పార్టీ తరఫున వాళ్ళు ఏమేమి పత్రాలు అంటే ఫామ్స్ ఉంటాయి కదా, ఈ ఫామ్ కానీ ఏమేమి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? జనరల్గా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ పార్టీ నుంచి వాళ్ళు అభ్యర్థిగా మీరు నిలబడ్డారో దాని గురించి చేస్తారు. కానీ చివరిగా వాళ్ళు ఎవరైతే బీ ఫామ్ తెచ్చుకుంటారో పార్టీ నుంచి వాళ్ళకి పార్టీ పరంగా వాళ్ళు చేస్తారు. అది తెచ్చుకోకపోయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా కన్సిడర్ చేస్తారు. థ్యాంక్ యూ.